దేవాది దేవా, దేవాది దేవా, మహాదేవా, 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 స్వర్గంలో ఏ దేవతల కోసమైతే నేను ఇదంతా చేశానో వారే నన్ను ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. కేవలం దేవగురువు బృహస్పతి నా పట్ల దయను కృపను చూపుతున్నారు. ఆయనే ఆదేశమిచ్చి మీ శరణు కోరమని చెప్పారు. నన్ను కాపాడండి మహాదేవా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. దేవేంద్ర, సృష్టి నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటిదాకా ఓ అచంచల నియమం, దాన్నే విధి విధానమని కూడా అంటారు. అది తన కార్యాన్ని ఎంతో చక్కగా, కఠోరంగా, నియమిత రూపంలో జరుపుతోంది. జగతిలో అందరికీ ఈ నియమం తెలిసినదే. కానీ సుఖాల కోసం స్వార్థచింతన వల్ల ఈ నియమాన్ని పాటించరు. ఆ సుఖాలు పొందడానికి మారుగా దుఃఖాన్నే పొందుతారు. ప్రభు, మీరు చెప్పేది ఏ నియమం గురించి? ఏముంది? మోసం, కపటం, కుతంత్రాలు, అన్యాయం, అవినీతి, వీటన్నిటి దుష్ఫలితాలను ప్రతివారు అనుభవించవలసిందే. వీటి నుంచి తప్పించుకోవటానికి వారు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. నేటిదాకా ఎవరూ తప్పించుకోలేదు, ఇక ముందు కాలంలో కూడా ఎవరూ తప్పించుకోలేరు. ఈ నియమం దేవ, దానవ, మానవులు అందరికీ వర్తిస్తుంది. నీకు అంతే. నీకు కలిగే మానసిక, శారీరకమైన కష్టాలన్నీ ఈ నియమం కారణంగానే కలుగుతూ ఉన్నాయి. ప్రభు, నేను అపరాధం చేశానని అంగీకరిస్తున్నాను. నేరస్తుడు తన నేరాలను అంగీకరించినా నిరాకరించినా ప్రకృతిలోని అచంచల నియమం తన దిశను, తన గతిని మార్చుకోదు. అందువల్ల మేము కూడా ఇందులో జోక్యం చేసుకోము. ప్రభు, ప్రభు, అయితే నేను ఇలాగే కురూపిగా ఉండిపోవాలా? నాకెన్నడూ కష్టాలు తీరవా పరమేశా? నేరాలను ఒప్పుకుని ప్రాయశ్చిత్తం, తపస్సు చేస్తే నేరాలకు మూలం సమసిపోతుంది దేవేంద్ర. కష్టాల కోర్చుకునే శక్తి, తగిన సామర్థ్యము తప్పక కలుగుతాయి. అప్పుడు కష్టాలు అంతగా బాధించవు. చేసే తపస్సు కళంకాన్ని రూపుమాపడానికి సహాయపడుతుంది. నీవు కూడా ప్రాయశ్చిత్తము, తపస్సు చేసిన పిమ్మట నీ పూర్వరూపాన్నే కాదు, స్వర్గ సింహాసనాన్ని కూడా మళ్ళీ పొందగలుగుతావు. నేను ధన్యుణ్ణి పరమేశా. మీరు దయాళువు ప్రభు, దయాళువు. ప్రభు, నాకు ఆ ప్రాయశ్చిత్తము, తపస్సు చేసే విధానం చెప్పండి. దానితో నా ఈ కళంకము, కురూపితనము పూర్తిగా తొలగిపోవాలి. ఆ తపస్సు ఎంతో కష్టమైనది దేవేంద్ర. ప్రభు, నాకు ప్రస్తుతం కలిగిన కష్టాల కన్నా అది ఎక్కువ కాదు కదా. దయచేసి నాకు వాటి విధానం చెప్పండి, నిర్వర్తిస్తాను. ఈ కైలాసం సమీపాన మానస సరోవరంలో ఒక విశాల కమలం ఉంది. ఆ కమలం తూడులో సూక్ష్మ శరీరం ధరించి కొంతకాలం నిశ్చల మనస్సుతో తపస్సు చేయాలి. అప్పుడే నీవు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకం క్షాళనమవుతుంది. ప్రభు, నా తపస్సు ఎప్పుడు పూర్తి అవుతుంది? దయచేసి అది కూడా చెబితే నా మనస్సుకి శాంతి కలుగుతుంది ప్రభు. తపస్సుకు అవధులేమీ ఉండవు దేవేంద్ర. నిర్మల హృదయంతో చేస్తే క్షణాలలో, ఘడియలలోనే సఫలం కాగలదు. శ్రద్ధ చూపకపోతే ఎంతో కాలం పడుతుంది. నిర్మల హృదయంతో తపస్సు చెయ్యి, ఫలితం శుభం కలిగిస్తుంది. ఇక సమయం వృధా చేయక చేయవలసిన పని చెయ్యి. తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను దేవాది దేవా, తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను. దేవగురు, నా స్వామికి ఇటువంటి అప్రియ సంఘటన జరిగిందన్న ఆ సంగతి మీరు నాకు చెప్పనే లేదే. దయచేసి చెప్పండి దేవగురు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆయన పరమేశ్వరుని శరణు కోరి వెళ్ళారు దేవీశచి. ఆయన స్వర్గానికి తిరిగి రావడం బ్రహ్మహత్యా కళంకం పూర్తిగా తొలగిపోయిన తర్వాతనే. నాకు ఈ ఆపద సమయంలో ఆయన వద్ద ఉండాలనుంది దేవగురు. మీరు మీ దివ్య దృష్టితో చూసి చెప్పండి, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఇంకొక్క నిమిషం కూడా
ఆయనకు దూరమై ఉండలేను. త్వరగా చెప్పండి దేవగురు, త్వరగా చెప్పండి. ఓం నమః శివాయ. చెప్పండి దేవగురు, ఎక్కడున్నారు నా స్వామి? ఆయన ఉనికి చెప్పడం అన్నది శివేచ్ఛకు విరుద్ధమే అవుతుంది దేవీశచి. నీవు శక్తిమాతను ఆరాధిస్తూ ఉండి నీ భర్తకై నిరీక్షించు. ఆ తల్లి నీ మనస్సుకు శాంతిని ప్రసాదించగలదు. నారాయణ నారాయణ. దేవేంద్రుడు బ్రహ్మహత్య కారణంగా స్వర్గసింహాసనాన్ని కోల్పోయాడు. సృష్టిలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైంది. అనావృష్టి, కరువు కాటకాల వల్ల భూతలమంతటా పశుపక్షాదుల కంకాళాలు కనపడుతున్నాయి. భూమిపై విపత్తులతో త్రాహిమాం త్రాహిమాం అని ఆక్రోశిస్తున్నారు. ఈ స్వర్గంలో కూడా ఇంకా ఎప్పటిదాకా ఇలా ఆపదలు చుట్టుముట్టి ఉంటాయో తెలియదు. మరి స్వర్గం గతేమిటి? ఎన్నాళ్ళిలా స్వర్గసింహాసనం వెలవెలపోతూ ఉండాలో. ఇక స్వర్గాధిపతి ఎవరవుతారో ఏమో. ఈ విపత్తుల నుంచి మనను ఆ పరమేశ్వరుడే తప్పక విముక్తులను చేయగలరు. అందరం స్తుతిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. మహాదేవా మేలుకోండి, శివశంకర మేలుకోండి. ఒక్క మారు ప్రపంచాన్ని అవలోకించండి మహేశ, ప్రపంచాన్ని అవలోకించండి. ఓం నమః శివాయ. ఓ పరమేశ, కరువు అనావృష్టి వల్ల భూలోకంలో బాధగా ఉంది. వారిపై దయ చూపండి శివశంకర. సప్తర్షులారా, మీకు అందరికీ ఒక సంగతి బాగా తెలుసు కదా. స్వర్గలోకంలో ఇంద్రుని సింహాసనం రిక్తమైనందువల్ల ఆ వ్యవస్థ అంతా తలక్రిందులైంది. దేవతలు ఎవరి ఆదేశాన్ని పాటించాలి? వరుణుడు ఎవరి ఆదేశంతో వర్షించాలి? వాయుదేవుడు ఎవరి ఆదేశంతో వీచాలి? మేము తమకు అదే విన్నవించి వచ్చాం ప్రభు. తమరు ఇంద్రునికి విముక్తి కలిగించి అతని స్వర్గానికి పంపించండి. లేకుంటే దేవేంద్రుడు ప్రాయశ్చిత్తము తపస్సు పూర్తి చేయకపోతే దోష విముక్తుడు కాలేడు సుమా. అందువల్ల మీరంతా స్వర్గ సింహాసనం మీద ఎవరైనా ఒక ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు అయినటువంటి మనిషిని కూర్చోబెట్టండి. అతడు సదేహుడై స్వర్గానికి వెళ్ళగలిగిన వ్యక్తి అవ్వాలి. ఆ దేవతల్లో ఎవరూ లేరంటారా? దేవేంద్రుడు లేనంతకాలము స్వర్గపు బాధ్యత చేపట్టడానికి? సప్తర్షులారా, మీకు స్వర్గపు నియమాలన్నీ బాగా తెలిసినవే కదా. మీకు ఈ విషయం తెలియనిది కాదు. దేవతల్లో ఎవ్వరూ ఇంద్రుని సింహాసనాన్ని అధిరోహించలేరు. అయితే మీరే చెప్పండి ప్రభు. భూలోకంలో ధర్మాత్ములు, పుణ్యపురుషులు సదేహులై స్వర్గానికి వెళ్ళగలిగిన వారు ఎవరున్నారు? పురువంశపు మహారాజు నహుషుడు. మీరంతా వెళ్ళి అతన్ని అభ్యర్థించండి. లోకానికి ఆపద తొలగించటానికి అతన్ని స్వర్గసింహాసనం అధిష్ఠించమనండి. భూలోకాన్ని కరువు, అనావృష్టి నుంచి కాపాడటానికి ఇంతకు మించిన ఉపాయమేదీ లేదు. తమ ఆజ్ఞను పాటిస్తాం ప్రభు. స్వామి, నేటిదాకా ఇలా జరగలేదు. ఏ మానవుడు స్వర్గ సింహాసనం అలంకరించలేదు. మరిది సృష్టి నియమాలకు విరుద్ధం కాదా? నియమాలకు లోబడనివి కూడా కొన్ని ఉంటాయి దేవి. ఈ పరిస్థితి అటువంటిదే సుమా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ధన్యులే మీరు మహారాజా నహుషా. మీ శివభక్తి అసమానమైనది. ఆ శివభక్తి పుణ్య ప్రభావం వల్లనే సదేహులై స్వర్గం వెళ్లే అర్హతని పొందారు. సప్త ఋషులమంతా మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లటానికి వచ్చాము. మొట్టమొదట సప్త ఋషులైన మీ అందరికీ ప్రణామం చేస్తున్నాను. ఆ పిమ్మట ఒక సంగతి మీకు చెప్పాలి. నాకు స్వర్గం వెళ్ళాలనే కోరికే లేదు. నేను శివారాధనను మానివేసి నా ప్రజలను పాలించే కర్తవ్యం విడనాడి స్వర్గం వెళ్ళదలుచుకోలేదు. మీరు నన్ను క్షమించాలి. మేము శివాజ్ఞ వల్లనే మీ వద్దకు వచ్చాము. నిరాశ కలిగించకండి. రాజా, భూలోకం అంతటా కరువు, జలాభావం వల్ల బాధగా ఉన్న మీ రాజ్యంలో మాత్రం శివకృప వలన సుఖ సమృద్ధులు నివసిస్తున్నాయి. మీరు మీ ప్రజలను గురించి చింతించవలసిన అవసరమేమీ లేదు. పూజ్య సప్తఋషులారా, నేను శివ పూజను మానుకుని స్వర్గ సింహాసనం కోరడమనేది నా అభిప్రాయం కాదు. ఆ స్వర్గ సింహాసనం నన్ను మోహ అధర్మాల వైపు మళ్లిస్తుంది. మరో సంగతి మీరు మరువరాదు. భూలోకవాసుల కష్టాలను తీర్చడం అనేది కూడా మీ కర్తవ్యమే. ఆ భూలోకవాసుల కష్టాలు అన్నీ తీరిపోవాలంటే మాత్రం అక్కడ స్వర్గానికి పాలకుడుండాలి. ఆ సింహాసనాన్ని తమ వంటి శివభక్తులు, పుణ్యాత్ములు కాకుండా ఇతరులెవరూ కూడా అధిరోహించలేరు. భూలోకవాసులకు శుభం కలగాలంటే మీరు స్వర్గానికి వచ్చి సింహాసనారూఢులవటం అవసరం. మరి మీ వంటి శివభక్తులు శివాజ్ఞను ధిక్కరించవచ్చునా? శివాజ్ఞను నేను పాటించక తప్పదు మరి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పుణ్యాత్ముడు మహారాజు నౌషునికి జయము. పుణ్యాత్ముడు మహారాజు నౌషునికి జయము. పుణ్యాత్ముడు మహారాజు నౌషునికి జయము. మహారాజా నహుషా, పూజ్యులైన సప్తఋషులారా, మీకు స్వాగతం. దేవగురు బృహస్పతి, ధర్మాత్ముడైన నహుషుడు స్వర్గాధిపతిగా సింహాసనాన్ని అలంకరిస్తారు. వారు మీ ఆశీస్సులతో, దేవతల సహకారంతో దేవేంద్రుని బాధ్యత చేపడతారు. అవశ్యం గురు వశిష్ఠ, అవశ్యం. మహారాజా నహుషా, స్వర్గసింహాసనం అధిష్ఠించండి. స్వర్గాధిపతి పుణ్యాత్ముడు దేవేంద్రుడు నహుషునికి, దేవేంద్రుడు నహుషునికి, దేవేంద్రుడు నహుషునికి. పూజ్య సప్తఋషులారా, మీ ఆదేశానుసారంగా ఆ పరమేశ్వరుని కృప వల్ల దేవేంద్రుడు నహుషుడు స్వర్గానికి అధిపతి అయి వచ్చారు. నేను మీకు నమ్మకంతో చెప్పగలను, నేను తక్కిన దేవతలందరూ కూడా వీరి నేతృత్వానికి, ఆధిపత్యానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం. పూజ్య సప్తఋషులారా, ఆదరణీయులైన గురు బృహస్పతి, నాకు సహచరులైన దేవతలారా, ఆ పరమశివశంకరుని ఆజ్ఞను, ఆదేశాన్ని, మీ అందరి అభ్యర్థనను మన్నించి నేను దేవేంద్రుని సింహాసనాన్ని, బాధ్యతను చేపట్టాను. నాకు ఆ శివాజ్ఞను గాని, మీ అందరి విన్నపాన్ని గాని, అభ్యర్థనను గాని త్రోసిపుచ్చడం అసాధ్యమే. మీరు నన్ను ఉన్నత స్థానానికి, పదవికి అర్హుడనని భావించారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు మాట ఇస్తున్నాను, నేను నా బాధ్యతను, కర్తవ్యాన్ని యథాశక్తితో, న్యాయం, నీతి ఆధారంగా నిర్వర్తిస్తాను. పరమ పవిత్ర యజ్ఞ సర్వశ్రేష్ఠ నిర్వాహకులైన సప్తఋషులందరికీ జయము. స్వర్గాధిపతి ధర్మాత్ముడు దేవేంద్రుడు నహుషునికి జయము. మాత,
నేడు స్వర్గంలో ఉన్నప్పటికీ కూడా నేను అనాథనైపోయాను. నా స్వామి నాకు దూరం అయిపోయారు. స్వర్గ సింహాసనంపై దేవతలుండే స్థానంలో మానవ మాత్రుడు కూర్చున్నాడు. నాకిప్పుడు ఏమీ తెలియదు. నా భర్త ఈ సమయంలో ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. దేవగురువు కూడా ఆయన గురించి ఏమీ చెప్పలేదు. ఆయనను వీడి నిమిషమైనా గడపటం నేను భరించలేను. ఈ విపత్తు నుంచి నీవు తప్ప నన్నెవరు కాపాడగలరు? కృప చూపవమ్మా, చెప్పమ్మా, నా స్వామి ఎక్కడున్నారు? చెప్పమ్మా. నేను ఇలా ఒంటరిగా ఎలా ఉండగలను? దేవి సచి, నీ భర్త దేవేంద్రుడు పరమేశ్వరుని ఆదేశానుసారంగా ప్రస్తుతం మానసరోవర జలాల్లో తామరతూడులో తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఆయన ప్రాయశ్చిత్తం పూర్తయ్యేంత వరకు ఆయన ఆ తామరతూడు నుంచి బయటకు రారు. అందుచేత నీవు ధైర్యం వహించి ఆయన తిరిగి వచ్చేదాకా వేచి ఉండు. మాతా, అయితే ప్రస్తుతం నేను నా స్వామిని దర్శించుకోవడం సాధ్యం కాదా? అన్య పురుషుడెవరో స్వర్గ సింహాసనం అధిష్ఠించి ఉండగా నాకొక్క క్షణకాలం కూడా స్వర్గంలో ఉండటం ఇష్టం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, మీరెక్కడున్నారు? ఓం నమః శివాయ. స్వామి, ఎక్కడున్నారు మీరు? స్వామి, మీ చరణ దాసినైన శచిని మీ దర్శనం కోరుతున్నాను. స్వామి, ఎక్కడున్నారు తమరు? నేనిక్కడున్నాను దేవి సచి. స్వామి, ఇదిగో ఈ తామరతూడిలో చూడు. స్వామి, ఇదిగో ఈ తామరతూడిలో. స్వామి, మీకీ గతి ఎలా పట్టింది? ఈ పని ఎవరు చేశారు? స్వామి, నేను మీ వద్దకు వస్తున్నాను. స్వామి, వద్దు, అక్కడే ఆగు దేవి సచి, అక్కడే ఆగు. నా పాపాలకు ప్రాయశ్చిత్తం నేను ఒంటరిగా చేసుకోవాలి. నీవు స్వర్గానికి వెళ్ళిపో దేవి సచి, నీవు స్వర్గానికి వెళ్ళిపో. స్వర్గానికి వెళ్ళి ఏం చేయను? మీరు లేని ఆ స్వర్గం నాకు నరకప్రాయమే. అక్కడ మీ సింహాసనంపై ఆ నహుషుడు ఆసీనుడై ఉన్నాడు. రాజా నహుషుడా? ఇక నేను స్వర్గంలో ఇంద్రాణి పదవిని పొందలేను. నేనక్కడికి తిరిగి వెళ్ళను. దేవి సచి, స్వర్గ సింహాసనంపై ఆ నహుష మహారాజు ఆసీనుడు అయ్యాడు అంటే నీవు స్వర్గంలో ఉండటం ఇంకా ఎంతో అవసరం అన్నమాట. లేకపోతే నేను స్వర్గలోక సింహాసనం ఎన్నడూ మళ్ళీ పొందలేను సుమా. నీవు స్వర్గానికి వెళ్ళిపో దేవి సచి, స్వర్గానికి వెళ్ళిపో. వద్దు స్వామి, మీరు నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి. నేనిక్కడే మానసరోవర తీరాన శివారాధన చేసుకుంటూ మీరు బయటికి వచ్చేదాకా వేచి ఉంటాను. దేవి సచి, నా మీద ఒట్టే సుమా. ప్రస్తుతానికి స్వర్గానికి వెళ్ళిపో దేవి సచి, స్వర్గానికి వెళ్ళిపో, లేకుంటే నా మీద ఒట్టే. అలా మీపై ఒట్టెందుకు వేసుకుంటారు స్వామి? నన్ను ఇబ్బందిలో పెట్టారే. మీ మాటను, మీ ఆజ్ఞను నిరాకరించటం నాకు అసంభవమే కదా. వెళ్ళిపోవడానికి మనసొప్పడం లేదు. ఏం చేయను? మనసు కంటే మీ మాటే కదా తప్పనిసరి. వెళ్తాను స్వామి,
వెళ్తాను. ఓం నమః శివాయ. 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 నేను శివుని ఆజ్ఞను పాటించి నిన్ను కన్నాను నాయనా పిప్పలేదా. ఇక నుంచి నందికేశ్వరుడు ప్రథమ గణాలు నిన్ను పెంచి పెద్ద చేస్తారు. వెళ్ళు నాయనా. ప్రణామం మాతా సువర్చల. జై పరమేశ. శివాయ. దేవి సువర్చల, కైలాసానికి నీకు స్వాగతం. అస్థిదానకర్త నీ భర్త దధీచి నీకై నిరీక్షిస్తున్నారు. ప్రభు, ఎక్కడున్నారు నా స్వామి? మహర్షి దధీచి, మహర్షి దధీచి, ఇక్కడకు రండి. ఎవరొచ్చారో చూడండి. పరాత్పరుడు ఈశ్వరునికి జయము. స్వామి, స్వామి. ప్రణామం శివశంకర. స్వామి. మహర్షి దధీచి, ఓ సతీ సువర్చల, మీరిద్దరూ కైలాసానికి వచ్చి జనన మరణ బంధాలకు అతీతులైపోయారు. మీ పుత్రుడైన రుద్రావతారుడు పిప్పలాదుడు శివగణాల వద్ద పెరిగి పెద్దవాడై జగతిలో శివభక్తిని ప్రచారం చేస్తాడు. ఇక మీరిద్దరూ అదృశ్యంగా ఉండి శాశ్వతంగా కైలాసంలోనే నివసించండి. జరిగినదంతా తమ కృప వల్లనే జరిగింది పరమేశ. జరగబోయేది కూడా తమరి కృప వల్లనే జరుగుతుంది ప్రభు. ఓం నమః శివాయ. ఎవరిని వెతుకుతున్నారు సరస్వతీదేవి? నందీశ్వర, నేను నీ గురించి ఎందరో పొగడగా విన్నాను. నీవెంతో తెలివైన వాడివని, అందువలనే పరమేశుని అనుచరుడువని. కానీ నీవడిగిన ఈ ప్రశ్న మాత్రం తెలివైనదిగా అనిపించటం లేదు. ఏమైనా పొరపాటుగా అన్నానా? నీవే ఆలోచించు. నేనిలా కైలాసం వచ్చి ఎవరిని వెతుకుతాను? దేవి సరస్వతి ఇలా శచీదేవి గురించిన చింత వల్ల కైలాసం దాకా రావాల్సి వచ్చిందన్నమాట. మరేమీ ఉపాయం తోచలేదు పరమేశ. మీరు విద్యాదేవత కదా, మీకొక సంగతి తెలిసే ఉండాలే. శచీదేవి, దేవేంద్రుడు మహాశక్తికి పూజార్చనలు చేశారు. మీకు ఇది తెలియనిది కాదు గదా. చేసిన పూజ ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవి సరస్వతి, మహాదేవి శచిని తప్పక కాపాడుతుంది. ఏం దేవి పార్వతి? తమరు చెప్పారు గనక తప్పక కాపాడుతాను. మీరు నిశ్చింతగా ఉండండి దేవి సరస్వతి. శచి స్వర్గంలో సురక్షితంగా ఉంటుంది.
పరమభక్త నహుష, నీవు వెంటనే కైలాసానికి రా. మేము నీకేదో చెప్పదలుచుకున్నాము. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. తమరు నన్ను స్మరించారు. నాకేమి ఆజ్ఞ ప్రభు? అవును నహుష, మేము నిన్ను తలుచుకున్నాము. నీవు మానవ శరీరం ధరించినా కూడా నీ పుణ్యఫలం వల్ల సదేహుడవై స్వర్గం చేరి ఇంద్రుని సింహాసనంపై ఆసీనుడవయ్యావు. అలా జరగడానికి నా ప్రతిభ, నా పురుషార్థము ఏవి కారణాలు కావు పరమేశ. అదంతా తమ కృపా ఫలితమే. మా కృప గురించి గుర్తుంది కదా, మరొకటి కూడా గుర్తుంచుకో. నీవిప్పుడు పొందినటువంటి ఈ స్వర్గ సింహాసనం ఆ దేవేంద్రునిదే. నాకు తెలుసు. మరొక విషయం కూడా తెలుసు కదా, ఇంద్రుని సింహాసనంపై ఏ మానవుడు ఎప్పుడూ కూర్చోలేదు. మానవుల్లో మొదటగా నీవే స్వర్గానికి అధిపతివి. అది కూడా తెలుసు ప్రభు. ఇది మాత్రం గుర్తుంచుకో నహుష, స్వర్గ సింహాసనంపై కూర్చోవడంతో ఒక మానవుడవుగా నీ బాధ్యత పెరిగింది. నీవెంతో జాగరూకుడవై నీ ధర్మాన్ని, మర్యాదని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. అవి ఉజ్వలమై ప్రకాశించాలి. ఆదర్శవంతుడవై నీవు నిరూపించగలిగి ఉండాలి. మానవులు కూడా దేవతలకేమీ తీసిపోరు అని. ఈ సింహాసనంపై కూర్చోవడంతో సంపూర్ణ మానవజాతి గౌరవమంతా నీ కర్తవ్యం, నీ బాధ్యతల్లో కేంద్రీకృతమైంది. నీ పుణ్యం ఎట్టి పరిస్థితిలోనూ క్షీణించనే కూడదు. నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే స్వర్గంలో దేవతలే నిన్ను ఆదరిస్తారు. నీవు శుభకార్యాలను చేపట్టు. వాటి వల్ల లోకం గతం మరచిపోగలగాలి. పరమేశ, నేను మిమ్మల్ని ఆరాధించినది స్వర్గప్రాప్తి కోసం కాదు. స్వర్గాన్ని పొందినా నా ధ్యాస భూమి మీదే ఉంది. పరమేశ, స్వర్గంలో నేను మిమ్మల్ని పూర్వంలా ఆరాధించలేకపోతున్నాను. నన్ను మళ్ళీ భూలోకం పంపేయండి ప్రభు. అప్పుడు నేను కొంతవరకైనా ధర్మబద్ధంగా మునపటిలా మిమ్మల్ని ఆరాధిస్తాను. కాదు నహుష, కాదు. ప్రస్తుతం అది సాధ్యం కాదు. నీవు సంపాదించుకున్న పుణ్యం నీ వద్ద ఉన్నంతకాలం నీవు స్వర్గంలోనే ఉండాలి సుమా. స్వర్గంలో ఉన్నా కూడా నీవు అక్కడి ప్రలోభాలకు గురి కావద్దు. అది చెబుదామనే నిన్ను పిలిపించాను. నీకు శుభం కలగాలి. స్వర్గాధిపతి దేవేంద్రుడు నహుషునికి జయము. దేవేంద్రుడికి జయము. ప్రణామం గురుదేవా. క్షమించండి, ఆలస్యమైంది. నేనిప్పుడే కైలాసం నుంచి పరమేశ్వరుని దర్శనం చేసుకుని మరీ వస్తున్నాను. కైలాసం నుంచా? అవును గురుదేవా. నాకేదో స్వప్నం కాంచినట్టయింది. కానీ ఈ స్వప్నం యథార్థానికి ఏమీ తీసిపోదు. మీరు కాంచిన స్వప్నం అంత యథార్థమని మీకనిపిస్తే దయచేసి చెప్పండి మహారాజా. ఆ కైలాసంలో శివునితో మీరు ఏం మాట్లాడారు? పరమేశ్వరుడు నన్ను వ్యక్తిత్వం, ధర్మం, నియమాలను ఆచరించమని, ఒక ఆదర్శాన్ని నిలబెట్టమని ఆదేశించారు. నేను వారి ఆదేశాన్ని ఆజ్ఞగా భావించి తప్పకుండా పాటిస్తాను. స్వర్గంలో శక్తిమాత యొక్క మందిర నిర్మాణం త్వష్ట ఋషి ప్రేరణ వల్ల జరిగింది. స్వర్గాధిపతి అయినందువల్ల మీరక్కడికి వెళ్ళి నిత్యారాధన చేయవలసి ఉంది. దాంతో స్వర్గంలోనూ మీ జీవితంలోనూ శాంతి కలుగుతుంది. ఇది చెప్పడం కోసమే
నేను ఇక్కడికి వచ్చాను దేవేంద్ర. నేను తమ ఆదేశాన్ని పాటిస్తాను. ఓం నమః శివాయ.